కూడా చాలా తప్పులు ఉన్నాయి. వ్యవస్థకు వాళ్ళే కారకులు. కానీ ఎక్కడైతే బ్రాహ్మణ్యం అసమానత్వం వచ్చిందో అక్కడనే ఏ శంకరాచార్యుడు అద్వైతవాది అవమానించిండో అక్కడ శంకరాచార్యుడే చండాలునికి మొట్టమొదట పాదాభివందనం చేసింది బ్రాహ్మణే. ఒక రామానుజాచార్యుడు స్నానం చేసేవారు బ్రాహ్మణపై చేసి బ్రాహ్మణుని ధనుర్దాసు నక్కసు బ్రాహ్మణే. తర్వాత శంకరుని ఎస్ఆర్ శంకరన్ బ్రాహ్మణే. మానవ జాతి వికాసంలో ప్రపంచంలోని 56 మంది మేధావులలో ఆచరణలో ఉత్తమోత్తమైన బాలగోపాలు పుట్టింది బ్రాహ్మణే. ఇవాళ వెన్నెలకంటి రాఘవయ్య గారు చాలా ఆలస్యంగా తెలిసింది. అంటే బ్రాహ్మణ ఎత్తుకోరు కాదు, నూటిలో ఒకరు ఉంటారు, నూటికొకరు కోటికొకరు ఇట్లాంటి బ్రాహ్మణులు ఉంటారు. ఇలాంటి బ్రాహ్మణులకు సమాజం ఎప్పటికి కనపడింది. ఈ మామూలు పుస్తకం కాదు, నేను ఆశ్చర్యపోతున్నా. ఇది మారుతుంది. ఇది 2 ఏళ్లలో నాకు అనుకుంటాను. ఎందుకంటే చాలా అభివృద్ధికి పర్యాయపదమైన ముఖ్యమంత్రి మీకున్నాడు కనుక ఆయన దృష్టికి తీసుకపోతే ఉద్యమం అంటే విమర్శలు చేసే చేయండి, ఉద్యమం చేయండి, పవర్లో ఎవరైనా అడగండి. కానీ ఈ బాధ ఉందని చెప్తే నేను ముఖ్యమంత్రి అనక మస్తాన్ రావు గారు కనుక ఓ 2 నెలల్లో ఈ వాతావరణం మారుస్తారని నమ్మకంతోనే మీకు మాట చెప్తున్నా. అది చేయగలను. అదొకటి. నేను చూసిన ఊరికి వచ్చాడు, మీరు పాట పాడమంటారు కనుక యానాదులే బతుకు వేరున్నది, యానాదుల బతుకు వేరున్నది, ఊరితోన పొత్తు లేని దారున్నది, ఊరితోన సోది లేని దారున్నది, సేదవీరా సేదవీరా చెరువు కట్టున్నది, నిద్రొస్తే బ్రహ్మాండం, సేదవీరా చెరువు కట్టున్నది, నీడ కోసం చెట్టు నీడున్నది, జోలనూపే గాలి పెట్టున్నది, గుర్తులేని గుడ్డి నిదురున్నది, బరువు దింపే తరువు ఆటున్నది, భలే యానాదుల బతికే వేరున్నది, అయ్యో యానాదుల బతికే యానాదుల బతికే వేరున్నది, పొత్తు వేరున్నది, యానాదుల బతుకు వేరున్నది. ఛాయ కప్పులో అయ్యో కప్పోలే తాటిది లేకున్నది, కప్పోలే తాటిది లేకున్నది, అయ్యో కారి పొంగే కళ్ళు లొట్టున్నది, కారి పొంగే కళ్ళు లొట్టున్నది, కారి పొంగే కళ్ళు లొట్టున్నది, వాళ్ళు జ్వరముతో నా కుమిలే బాధున్నది, జ్వరముతోనే కుమిలే బాధున్నది, డాక్టర్ ఏమో ఊరంచుకు రాకున్నాడు, నోరు సేదు వాపే తేనె పట్టున్నది, నోరు సేదు వాపే తేనె పట్టున్నది, నోరు సేదు వాపే నోరు సేదు వాపే తేనె పట్టున్నది, వీళ్ళు సోపనీకే సులువు తెలివున్నది, యానాదుల బతికే వేరున్నది, యానాదుల బతికే వేరున్నది, ఊరితో నా పొత్తు లేకున్నది, యానాదుల ఊరితో నా పొత్తు లేకున్నది, యానాదుల బతుకు వేరున్నది. పండు వండిన కలిమి పండ్లున్నవి, పండు వండిన కలిమి పండ్లున్నాయి, కడుపు పాకలైతే కొంత కడుపు పాకలికి ఆసరైతున్నాయి, రంగులూరే గొల్జం ఆ రంగులూరే గొల్జ పలుపున్నది, చేతిలో కోడాలు వలలున్నాయి, ఆ చేతిలో కోడాలు వలలున్నాయి, వేటకోట చేపల పుట్టి నింతున్నది, యానాదుల బతికే వేరున్నది, యానాదుల బతికే ఉన్నది, ఊరితోనే పొత్తు లేకున్నది, యానాదుల బతికే వేరున్నది. పామూలే ఏలాడే పట్టున్నది, పామూలే ఏలాడే పట్టున్నది, పామూలే ఏలాడే పట్టున్నది, పామూలే ఏలాడే పట్టున్నది, ప్రపంచ కప్పు వీళ్ళకు ప్రపంచ కప్పుగా వీళ్ళే పంచకప్పు పోటీ పడితే వీళ్ళకే పసుకొచ్చురా, యానాదుల పడతారు ఎవరన్నా. 6 ప్యాక్ సల్మాన్ ఖాన్ యాడున్నాడు, 6 ప్యాక్ సల్మాన్ ఖాన్ యాడున్నాడు,
నిన్న మొన్న ప్యాసర షోల మెరిస్తున్నాడు. కాని ముడత కుడుముల పట్ట ఎట్లున్నది? ముడత కుడుముల పట్ట ఎట్లున్నది? ముడత కుడుముల పట్ట ముడత కుడుముల పట్ట ముడత కుడుముల పట్ట ముడత కుడుముల పట్ట ఎట్లున్నది? ముడత కుడుముల పట్ల ఎట్లున్నది? అసలు మునులవోలే ఉడుము పట్టున్నది. అసలు మునులవోలే ఉడుము పట్టున్నది. అసలు మునులవోలే ఉడుము పట్టున్నది. అనాథుల పొట్టయాడున్నది. రింగులు తిరిగినట్టి చుట్టు బలే ఉన్నది. రింగులు తిరిగినట్టి చుట్టు బలే ఉన్నది. భంగపడ్డ బాధ ఎందుకున్నది? సంద్రమంచున కొబ్బరి చెట్లున్నవి. సంద్రమంచున కొబ్బరి చెట్లున్నవి. నూనె రాయక నెత్తిపోతల తీరుగా, నూనె రాయని చుట్టూ నారపోతల తీరుగా, ఎండు గడ్డి తీరుగా ఎందుకున్నది? ఎండు గడ్డి తీరుగా ఎందుకున్నది? ఏటోనికి సిగ్గెడ లేకున్నది. అనాథుల బతుకు తీరున్నది. అనాథుల బతుకు తీరున్నది. సిద్ధ సమాధి యోగున్నది. సారుళ్ళంత పొద్దున్నే పోయాడా, సారుళ్ళంత పొద్దున్నే పోయి ఆసనాలున్నవి. ఎంత చేసినా ఆకలి లేకున్నది. ఎంత చేసినా ఆకలి లేకున్నది. ఎండి బంగారు ఎంతెంత కూడున్నది. ఎండు బంగారు ఎంతెంత కూరున్నది. తిందమంటే వజ్రం నోట్ల పోకున్నది. తిందమంటే వజ్రం నోట్ల పోకున్నది. ఎంత సంపాదినా అన్నమే కావాలే. ఎంత సంపదున్నా అన్నమే తింటారు. ఎండి వజ్రాలు ఎవ్వడు ముట్టుకోడు. వీళ్ళ ఆకలి బలబలే తోడున్నది. వీళ్ళ ఆకలి బలబలే తోడున్నది. ఆకలి బలబలే తోడున్నది. అజీర్ణమన్నది పరుగు పెడుతున్నది. అజీర్ణమన్నది పరుగు పెడుతున్నది. వంట పొయ్యి చుట్టూ బంతి బలె ఉన్నది. వంట పొయ్యి చుట్టూ బంతి బలె ఉన్నది. ఎంత ఆకలున్నా తల్లి ప్రేమున్నది. చిన్న పిల్లలకు ముద్ద తినిపిస్తుంది. ఉన్న లేకున్నా ఎన్నెల్లో ఆటున్నది. అనాథుల బతుకు చేరున్నది. అనాథుల బతుకు చేరున్నది. అనాథుల బతుకు చేరున్నది. అనాథుల బతుకు చేరున్నది. చాలా బస్తీర్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ బతుకు చాలా విచిత్రం ఉంది. ఇది వెనుక పాట జ్ఞానమా? నిజంగానే జ్ఞానమైతే అజ్ఞానం అనుకుంటే మరి మనందరి బతికే ఉంది. అన్నిటికీ నుండి మనం తినలేకపోతున్నాం. వాళ్ళకి ఆకలి ఉన్నది, పడింది, లోకంతో భయం ఉంది. చివరికి కేశవరెడ్డి రాసిన అనాథ జీవితం, వెన్నెలగంట రాఘవయ్య గారు రాసిన జీవితం చూసినప్పుడు ఈ సమాజాన్ని వాళ్ళట్లా కానేకే వేల సంవత్సరాల క్రితం మనం అనుకున్న ద్రావిడులు లేకుంటే ఆర్యులు, ఆ తర్వాత ఇప్పటికీ పెత్తనం చెలాయిస్తున్న భూస్వామ్య వర్గాలకు ఎప్పుడు రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయము. వారికి దయ ఉండదు. వాడి కడుపు నిండాలా, వాడు బాగుండాలా, పక్కోడు వస్తే వాడు ఆనందపడుతుడు. అది సంపద ఉన్నవాని, సంపద ఆక్రమంగా ఉన్నవాని లక్షణం. అది ఎవడైనా సరే, దానికి కులము మతము తర్వాత సంగతి. సంపద ఆక్రమంగా ఉన్న వాడి లక్షణానికి, సంపదను ద్వేషించుకున్న లక్షణానికి మధ్య జరిగే యుద్ధంలో మొట్టమొదటి విప్లవ కమ్యూనిస్టుల సరసలు వాయవలసిన వాళ్ళు ఈ అనాథులు. అంత నిజాయితీపరులు. అది ఉండాలని కోరుకోం. ఉంటే గింటే వాళ్ళని రావాలా. వాళ్ళ తాగుడు ఉండొద్దు, వాళ్ళ వెనుకబాటు ఉండొద్దు, వాళ్ళకి అక్షరాలు ఉండాలా, వాళ్ళకి జ్ఞానం రావాలా. ఆశ లేనితనము, పరిమితత్వతనము, ప్రశాంతంగా బతికతనము, ఒక మనిషికి కీడు చేయనితనము, ఎంత సంపద ఉన్నా దొంగతనాన్ని ముట్టనితనము. బౌద్ధాశ్రమాలలో అనాది బౌద్ధుల్లాగా, జైనుల్లాగా, సాంఖ్యుల్లాగా, లోకాయుతుల్లాగా, శరకుల్లాగా చరిత్ర వేల యుగాల వెనుక ఒక వేద పురాణ స్థితిలో ఉన్న ఈ మనుషులు అజ్ఞానులని అనామకం అంటున్నప్పుడు రాఘవయ్య గారు దాన్ని పూర్వపక్షం చేసినాడు. పూర్వపక్షం చేసి దాని లోతుల్లోకి వెళ్ళాడు. ఇది ఈ దేశం వాళ్ళది, ఈ నేల వాళ్ళది,
హింసతో ఎదుర్కోవటం, కుట్రతో ఎదుర్కోవటం, కపటంతో ఎదుర్కోవటం. భారతం మొత్తం మహావ్యాసుడు రాసింది. చంపు, రాత్రిపూట చంపు, భావం చంపు, తండ్రిని చంపు, పిల్లల చంపు. చంపడమే, భారతం అంతా చంపడమే. ఈ చంపడం అనేది మహాకవి వ్యాసుడు కాదనం. ఈ చంపడం అనేది అసహించుకున్న మొట్టమొదటి అద్భుత జాతుల్లో ఈ గిరిజన జాతులు, అందులో యానాదులు కూడా సహనంతో ఉన్నందుకు ఈ పేదరికం ఉన్నది. కనుక మనం కనుక రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు, విశ్వకవి చెప్పినట్టు, ధూళి దూసరి నీవు జపమాల చేపుని రూములో కూర్చొని, గదిలో కూర్చొని అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానం చేసి నీవు నీ కళ్ళు తెచ్చొస్తే నీ ఎదుట భగవంతుడు లేడు. ఎక్కడ ఆశ లేక, ఎక్కడ తమకు తాము ఏకాంతంగా ఉంటారో, తాము ఇతరులకు హాని చేయకుండా ఉంటారో, ఎక్కడ ప్రకృతిని ప్రేమిస్తారో, ఈసే గాలి, మోసే నేల, పొంగే గంగ, పత్తు నింగి, ఐదింటి రూపం, చిరునవ్వు వర్ణములు, సాంద్రత గంధములు, పున్నాగ దర్శన, గన్నేరు పుజ్జనులు, ఆకుపచ్చలు, లేత వగరు వాసన, పూత గుబురుల కాత, గురివంతులు పోత పరిమళపు పూమక్కలై పల్లె చివరిలో ఉన్న పూల బుగ్గలై ఉన్న ఈ మనుషుల్లో భగవంతుడున్నాడు. భగవంతుడు ఈ మనుషులను మనం ఆరాధించడం నేర్చుకోవాలా. మనం వాళ్ళ కోసం మదర్ తెరీసా అత్యంత రోగగ్రస్తులను దగ్గర తీసుకున్నట్టుగా, శ్రీడి సాయిబాబా రాజులు దొరలిచ్చే కానుకల విశ్లేష కొట్టి రోగులను సేవించినట్టుగా వీళ్ళు రోగులు కాదు, భగవత్ స్వరూపులని మనుషుల కోసం మీ పార్టీలు, మీ సంఘాలు, దళితులు అందరూ పనిచేస్తే 5 ఏళ్లలో ఈ మార్పు వస్తుంది. వాళ్ళలో వెలుగులు వస్తాయి, వాళ్ళ సంస్కృతి అక్షరాల్లోకి వస్తుంది, వాళ్ళ ఆట అక్షరాల్లోకి వస్తే అప్పుడు వాళ్ళ ఆట దైవరాయ దైవరాయ దైవరాయో ఏమది పాట దోం తగ్గత దైవరాయ దైవరాయ దైవరాయో ఓ దైవమా, ఓ దైవమా నేనేమి తెసు దైవరాయ దైవమా దైవరాయో దైవమా నేనేమి తెసు దైవరాయ తగ్గ ఐ దైవరాయ రాధ యానాలకు రాధ పాట చాలా వస్తుంది. అహోబిల నరసింహ స్వామికి చెంచలక్ష్మి యానాదులకు తాత్విక పునాదులున్నాయి. చెట్టును, పుట్టను, గాలిని వాళ్ళు గొమ్మన ఆకు చూరుల ముఖంగా సీమ చిత్తలపూత వివిధ విజయంగా వేప శాఖలకు ధూప మారతిని సిక్కని హరితాల గొప్పల ముసుగుతో చక్కిళ్ళ నిగ్గుళ్ళ సిక్కులకే పంతులు, చేమంతులు, ఒడిపిల్లు, గుంజరి విషయాలు వరసాగుతుంగ ముస్కిలు, తోటి కూర, తాటి తీగలు, దేవదారులు, ఎతాకులు, పచ్చి కూర, ఈత, ఆసంద కంచులు, మినుములు, వెప్పాలతో గిరిజన సమూహ యానాదులు. ప్రకృతి తెలుసు, వేట తెలుసు, కానీ మాయ తెలియదు, ఆశ తెలియదు. ఆశ తెలియని ఆశ నేర్పడం కాదు, జ్ఞానాన్ని నేర్పుతాం, బతుకు మారుస్తాం. ఆ మార్చే పని చేస్తున్న బసీర్కు సలాం. థ్యాంక్ యూ.